చంద్రబాబు నాయుడు గారు మేధావి, అనుభవజ్ఞుడు, ఖచ్చితంగా సమర్థుడు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అది అందరూ అంగీకరించినటువంటి విషయమే. అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి యాస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో, ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతోటి అధికారంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అదొక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ సిక్స్ గురించి అసలు మాట్లాడతల. ఈ రోజున ఆదాయం లేదు, జీడిపి తగ్గిపోయిందని పార్టీ 7 విజన్ అని చెప్పి, నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంటే ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు కూటమి నాయకులు. మీరు సూపర్ 6 అమలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే మనం మెచ్చుకోవాల్సింది, పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతూ ఉన్నారు, జీతాలు కూడా 90% ఇవ్వగలుగుతున్నారు, ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 4-5 రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు. అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతాయి కూడా ఏ సూపర్ 6లో ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోలేదు. అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం పడుతుంది. అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సీ అమలు చేసామంటున్నారు. డిఎస్సీ చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు, ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకోండి చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయినాయి. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే గొంతుకొక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేతలకి ట్రక్ 3,500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3,000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు. మినిస్టర్లతో సహా వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు. ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూడా బహిరంగానే సమావేశానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది అనేది ప్రచారం నడుస్తుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేనట్ట? ఉన్నట్ట లేనట్ట? ఉండి లేనట్టుగా ఉన్నాడు. అంటే కర్ర ఎరగదో ఇలా సామెతలా ఉంది. మీరు కరెక్టే. ఉన్నారా లేరా పార్టీలో? మరి రావడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి మేము? అంటే బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరూ చెప్పింది కాదు కదా. మనం బీజేపీ బాధ్యతగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన రోజున మనం మాట్లాడాలి. బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేయనంతసేపు ఆయన కాంగ్రెస్ ఎంపథైజర్గానే ఉన్నానంటాడు. ఉన్నాడనే మనం ఒప్పుకోవాలి. రాలేదంటే వ్యక్తిగత కారణాలు, రాలేకపోవచ్చు. నేను రోజు వస్తున్నానని ఆయన రావాలని ఏం లేదు కదా. అది గత 4-5 సంవత్సరాలు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొలేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పాల్గొలేదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ అవతల ఉంది కాబట్టి ఆయన ఇటు వస్తే దానికి నష్టం జరుగుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి తమ్ముడిని గెలిపించడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అది చూసాం. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు పార్టీ స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా. ఉంది అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుందంటే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాతే మాట్లాడతాం అట్లా ఆ స్థాయి నాయకుల్ని. ఆ స్థాయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది. అతనికి కేంద్ర మంత్రి అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన మనకు అవకాశం ఆపదలో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయనకి ఉపయోగపడింది పార్టీకి కూడా చిరంజీవి ఉపయోగపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శర్మిలారెడ్డి గారు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త లోకలోకలు మొదలైన గ్రూపులు ఏమీ లేదు. ఒకళ్ళిద్దరు లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీలో లేవు, అసలు ఉండవు. కాంగ్రెస్ లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీ అది అంతర్గతంగానే ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలము బలహీనత కూడా గ్రూపులు ఉంటేనే పార్టీ బలంగా ఉండేది. కావూరి సాంబశివరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు, పెన్నమనేని కోటేశ్వరరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు. మా జిల్లాలో నేను పెన్నమనేని గారితో పాటు ఉండేవాడిని. నా మీద కోపం కావూరికి అదే, వేరే దేశం ఏం లేదు. ఆయన నా ఇంటికి వచ్చి అదే మన మహిళా గుర్తుతో పోటీ చేశారు కదా పార్టీ పెట్టి, దానికి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండమని బతిమాలారు. హైదరాబాద్ ఆయన ఒక ఆయన రెడ్డి గారు ఈయన వచ్చి నేను చేరలేదు. కావూరు గారితో పాటు నేను ఎల్లుంటే ఈరోజు లైఫ్ వేరేగా ఉండేది. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ సార్ తప్పో ఒప్పో వెళ్ళారు. ఆయనతో పాటు మహిళా కాంగ్రెస్ గుర్తుకు వెళ్ళిన వాళ్ళందరూ మా సోమనాయుడు లాంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఎలివేషన్ వచ్చింది వాళ్ళకి. నేను వెళ్ళలేదు. నన్ను తొక్కేశాడు అనుకునే కంటే ఆయన అమ్మటి వెళ్ళపోవడం కూడా నేను చేసిన పొలిటికల్గా నేను చేసిన తప్పదం కిందే పొరపాటు కిందే వస్తుంది.
ఆయన మారాడు కానీ పార్టీ కావురు గారు నేను మారలేదు. అదే పార్టీ అదే జెండాలు ఉన్నారు. అదే ఎజెండా. కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కనీసం వచ్చే ఎలక్షన్లో అయినా అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా? ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. పునరాలోచనలో పడి చాలామంది గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. అసలు మీకు ఓట్ బ్యాంక్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ? ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఎందుకు వేయటం లేదని అడగండి మీరు. ఓటు ఎందుకు వేయటం లేదంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాదు. ఓటు ఎందుకు వేయటం లేదు కాంగ్రెస్ పార్టీ కంటే, మనం కాంగ్రెస్ పార్టీకి మన ఓట్లు మనం తెచ్చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఆ నరరూప రాక్షసులు ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఉద్దేశంతోనే మొన్న అందరూ కలిసి చంద్రబాబుకి వేశారు తప్ప చంద్రబాబు గొప్పతనం ఏం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంటారు? నాయకత్వం ఏం చేస్తారు? ఓటర్ని నాయకత్వం ప్రభావితం చేయలేదు. అంటే నాయకులు ప్రభావితం చేయలేదంటారు? చేయలేరు. ఈ పరిస్థితుల్లో చేయలేరు. మనకి అలాంటప్పుడు పార్టీ ఎలా బలోపేతం అవుద్ది? ఖచ్చితంగా ఎంతకాలానికి ఇంకా బలపడదు పార్టీ? అదే మంచి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రేజ్. మీకు ఒకటే గుర్తు, మా ఓట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? మా షర్మిల చెప్పేది కూడా అదే. మన ఓట్లు ఎక్కడ ఉన్నాయి? రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మనం లాక్కొచ్చుకోవాలి. అంటే మీ పార్టీలో నాయకత్వాన్ని బలపడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్మకం లేకే కదా? నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం ఉంటే కాంగ్రెస్ ఇప్పటికీ గ్రామాల్లో కొంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు హస్తం గుర్తు చూస్తే అభిమానంతో లెగుస్తారు. అవును, కరెక్టే. ఆ ఉన్నటువంటి ఓటర్లని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది? నాయకత్వ లోపమా, పార్టీ లోపం ఏనంటారు? అసలు నాయకత్వ లోపం కాదు, మాకు సరిపడ నెట్వర్క్ క్యాడర్ దొరకట్లే మాకు చేతికి. అందరికి ఎంతకాలానికి అంటారు ఇది? దొరుకుతారు. 2014 విభజన అయింది, ఇప్పుడు 24 10 సంవత్సరాలు అయింది. ఇంకా 10 ఇయర్స్ పడుతుందా? 10 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది పాయింట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు, ఎక్కడనే కాదు, గరికి లాంటిది. గాడిదలు చచ్చిపోతాయి తప్ప గరికి చచ్చిపోదు. వర్షం పడంగానే మళ్ళీ ఎగురేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఫిలాసఫీ నమ్మినవాడు ఎవరైనా అదే మాట మాట్లాడతారు. అవ్వాయి గవ్వాయి మాట్లాడేవాళ్ళు, ఏ గంటకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, గంటకు పార్టీ మారేవాళ్ళ మాటలు మేము పరిగణలోకి తీసుకోం. ఇది అంటున్నారు ఎవరో మాట్లాడుతున్నారు, అట్ట మాట్లాడుతున్నారు, ఇట్ట మాట్లాడుతున్నారని. వాళ్ళకి అసలు బేస్ లేదు. పార్టీలో బేస్ లేకుండా మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళి ఎల్ఐటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చి ఏమైనా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కాడి నుంచి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15-20 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికీ. స్టిల్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు. వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి పార్టీ. 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది.